ఇల్లు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో రేషన్ పంపిణీలో అలక్ష్యం. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటికి వెళ్లి రేషన్ సరఫరా చేయవలసిన బాధ్యత రేషన్ డీలర్ది. వేలముద్ర ద్వారా కానీ కంటి పరీక్ష ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. కానీ మాది అక్కమ్మ అనే వృద్ధురాలికి రేషన్ అందకపోవడం వలన సాలూరు పట్టణం వచ్చి ఎండలో ప్రతి రేషన్ డిపోలో ఆరా తీస్తుండగా సంతోషం టీవీ రిపోర్టర్ వాసుదేవరావు గమనించారు. ఆ వృద్ధురాలిని రిపోర్టర్ వాసు రేషన్ డిపోలను సంప్రదించగా ఆ వృద్ధురాలిని తిరిగి కూర్మరాజుపేటలోనే తీసుకోవాలని సూచించారు. ఆయన వృద్ధురాలి ఇబ్బందిని చూసి స్పందించి రేషన్ డిపో డీలర్తో చర్చించగా ఐరైస్ ద్వారా పంపిణీ చేసే అవకాశం షాప్ నెంబర్ 5కు మాత్రమే ఉందని డీలర్ తెలిపారు. ఈ సమాచారంతో షాప్ నెంబర్ 5లో వేలముద్ర ద్వారా రేషన్ పంపిణీకి సహకరించి ఆ వృద్ధురాలికి రేషన్ అందించారు. అది మీ డిపో డీలర్ ఏమవ్వలేదు? ఎందుకు అవ్వలేదు మీకు? ఎందుకు ఇవ్వలేదంటే అంతకొచ్చి ముద్రలు పడ్డాయని వచ్చింది వేసుకుంది తెచ్చుకోండి. నాకు ముద్ర పడలేదు, నన్ను వెళ్ళలేదు. ఎక్కడ ముద్ర పడుతుందని ఇక్కడ తెలిసిపోయింది. అంతే నాకు తప్పు. ఏ నెల నీకు ఇస్తారా వాళ్ళు? ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు బియ్యం? అక్కడికి వెళ్ళి అందుకని నేను అక్కడికి వెళ్ళలేక ఇక్కడ తెలిసిపోయింది. ఇక్కడ ఇన్ని డిపోలు తిరిగి ఇప్పుడు వరకు